श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। సాయి పదం జూలై ఆగస్ట్ 2001 శ్రీ కాపర్డే షిరిడి డైరీ 7/12/1911 గురువారం షిరిడి. రాత్రి బాగా నిద్ర పట్టింది. నా భార్య మా అబ్బాయి భీష్మతో సమయాన్ని బాగానే గడుపుతున్నారు. విష్ణు కూడా ఇక్కడే ఉన్నాడు. ఈరోజు మేము చాలామందికి అన్న సంతర్పణ చేశాము. నేను ఇక్కడ జరిగే కార్యక్రమానికి అలవాటు పడ్డాను. సాయి మహారాజ్ బయటకు వెళ్తున్నప్పుడు తిరిగి మసీదుకి వచ్చిన తరువాత నమస్కరించుకున్నాను. సాయంకాలం ఆ తరువాత రాత్రి సాయిన్ మహారాజు చావడిలో నిద్రించడానికి వెళ్తుంటే నమస్కారం చేసుకున్నాను. కొందరు మూర్ఖులు సంగీతానికి అడ్డు చెప్పడంతో ఈరోజు భజన పూజ తక్కువసేపు జరిగాయి. సేజారతి నుండి తిరిగి వచ్చిన తరువాత భీష్మ భజన చేశారు. శ్రీ తోసర్ కూడా కొన్ని సంకీర్తనలు పాడారు. అందులో కొన్ని స్వీయ కవితలు, మరికొన్ని కబీరు, దాసగను మొదలగు వారివి. క్రిందటి సంవత్సరం ఇక్కడ ఉన్న దాసగను భార్య బాయ ప్రస్తుతం పుట్టింట్లో ఉన్నది. మేము రాత్రి చాలా ప్రొద్దుపోయే వరకు మాట్లాడుతూ కూర్చున్నాము. పోయిన సంవత్సరం నేను వెళ్ళిపోయాక కమిషనర్ మరియు కలెక్టర్ సాయిన్ మహారాజ్ దర్శనానికి వచ్చారని బాబు సాహెబ్ జోగ్ ఉదయం మాటల్లో చెప్పాడు. ఆయన అంటే సాయిన్ మహారాజ్ వారిని మసీదులోనికి రానివ్వలేదట. వాళ్ళు చావడి దగ్గర వేచి ఉన్నారట. సాయిన్ మహారాజ్ బయటకు వెళుతూ వాళ్ళని తన చేతి వేళ్లను మడిచి టెలిస్కోప్లో నుంచి చూస్తున్నట్లుగా చూశారు. వాళ్ళు బాబాతో మాట్లాడాలని అనుకున్నారు. బాబా వాళ్లను 2 గంటల పాటు వేచి ఉండమన్నారు. వాళ్ళు వేచి ఉండకుండా 10 రూపాయలు దక్షిణగా పెట్టి వెళ్ళారు. సాయిన్ మహారాజ్ ఆ డబ్బులను ఉంచుకోవడానికి ఇష్టపడక ఇచ్చివేశారు. రాత్రి మాటల్లో దాదా కేల్కర్కు బాబు అనే కుమారుడు ఉండేవాడని, సాయిన్ మహారాజ్ బాబును ఎంతో ప్రేమగా చూసేవారని మాధవరావు దేశపాండే చెప్పారు. బాబు మరణించినా సాయి మహారాజ్ ఇప్పటికీ బాబును తలుచుకుంటూనే ఉంటారు. బొంబాయి ప్లీడరు శ్రీ మోరేశ్వర్ విశ్వనాథ్ ప్రధాన్ సతీ సమేతంగా సాయి మహారాజ్ దర్శనానికి వచ్చారు. ఆమెను చూడగానే ఈమె బాబు తల్లి అని సాయిన్ మహారాజ్ అన్నారు. తరువాత ఆమె గర్భం ధరించింది. ఆమె బొంబాయిలో ప్రసవించే సమయంలో ఇక్కడ సాయి మహారాజ్ తమకు పురిటి నొప్పులుగా ఉన్నాయంటూ శ్రీమతి ప్రధాన్ కవలలను కంటుందని, అందులో ఒకరు చనిపోతారని చెప్పారు. సరిగ్గా అదేవిధంగా జరిగింది. చిన్న బాబుతో శ్రీమతి ప్రధాన్ షిరిడి వచ్చింది. సాయి మహారాజ్ ఆ బాబును ఒడిలోనికి తీసుకుని, మళ్ళీ నా దగ్గరకు వచ్చేసావా అన్నారు. దానికి ఆ 2 నెలల బాబు స్పష్టంగా అని సమాధానమిచ్చాడు. రోజు రాత్రి సుమారు 8-9 గంటల మధ్య సాయి భక్తులందరితో కలిసి సాయి నామస్మరణ చేసుకునేందుకు సాయియానలోని సత్సంగ మందిరానికి వచ్చి కొద్దిసేపు కూర్చుంటారు శ్రీ బాబూజీ. ఆ సమయంలో శ్రీ బాబూజీ దర్శనం కోసం వందల మంది సాయి భక్తులు ప్రతినిత్యం సాయియానాకు వస్తుంటారు. గురు పూర్ణిమ, విజయదశమి వంటి పర్వదినాలలో అయితే వేలాది కళ్ళు ఆయన దర్శనార్థం వేచి ఉంటాయి. దర్శనమిచ్చేందుకు మీరు సత్సంగ్ హాల్గా వచ్చినప్పుడు అన్ని వేల మంది దృష్టి మీ మీద ఉంటుంది కదా, అప్పుడు మీకేమనిపిస్తుంది అని ఒకరోజు సత్సంగంలో ఓ పాశ్చాత్య సాయి భక్తుడు చొరవగా అడిగాడు. దానికి శ్రీ బాబూజీ, ఎవరికో దర్శనమిచ్చేందుకు నేను సత్సంగ మందిరానికి రావడం లేదు. నేనొచ్చేది దర్శనం చేసుకునేందుకు.
అయినా ఒకరికి దర్శనమిచ్చేందుకు మనమెంతటి వారం? మనందరికీ సర్వదా బాబానే దర్శనీయుడు. అంతమంది సాయి భక్తుల ముందు కూర్చున్నప్పుడంతా నాకు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అన్న వేద సూక్తం స్ఫురణకొస్తుంది. సహస్ర శిరస్సులతో సహస్ర నేత్రాలతో శ్రీ సాయి తన విరాట్ స్వరూపంతో దర్శనమిచ్చి ప్రసన్న దృష్టితో చూస్తున్నారనిపిస్తుంది. ఆ విరాట్ స్వరూపాన్ని దర్శించుకోవడమే నేను చేసేది అన్నారు. పదంలోకి పదాలు. మానవులలోని పశు సంస్కారాలను సంస్కరించి మానవత్వాన్ని మేల్కొలిపి క్రమంగా దైవ స్వరూపునిగా రూపొందించడమే మతం యొక్క ముఖ్య ప్రయోజనం. కానీ కాలక్రమంలో మతానికి మనిషికి మధ్య అడ్డుగోడలు కల్పించి మత విద్వేషాగ్నిని రగులుకొలిపి మానవత్వపు మనుగడకే జీవకర్ర అయిన మతాన్ని ఆ మత విద్వేషాగ్నిలో సమిదలుగా చేసింది మానవుల్లోని అజ్ఞానం, స్వార్థం. పర్యవసానం ఈనాడు మనం చూస్తున్న మత కల్లోలాలు, కరుడుగట్టిన మతమౌఢ్యం, పాశవిక హింసావాదం. వీటన్నింటి వెనుక మంటగలుస్తున్న కనీసపు మానవతా విలువలు. మానవునిలోని సమతను మమతను పెంపొందించి మనిషిని దివ్యునిగా రూపొందించగల మార్గమైన మతమే తద్విరుద్ధమైన పాశవిక పైశాచిక ప్రయోజనాలకు సాధనం కావడమే నిజమైన ధర్మజ్ఞాని. అంటే ధర్మానికి బట్టిన జబ్బు. సమాజంలో ఈ ధర్మజ్ఞాని ముదిరి శృతి మించి రోగాన పడే సమయంలో మానవాళికి సన్మార్గాన్ని చూపడానికి అవతార పురుషులు ఉదయిస్తారు. పైన ప్రస్తావించిన ధర్మజ్ఞానిని మాన్పి లక్షలాది మందిని శుభ్ర మార్గంలో నడిపించడానికి ఈ యుగంలో అవతరించిన యుగ పురుషుడు శ్రీ సాయిబాబా అంటారు శ్రీ బాబూజీ. ఎక్కడో ఒక మత సిద్ధాంతంపై మరో సిద్ధాంతవాదికి అసహనం. ఆ అసహనానికి ఏ సిద్ధాంత రాద్ధాంతాలకు సంబంధం లేని ఎన్నో వేల అమాయక ప్రాణుల బలి, మారణ హోమం. పైగా ఆ అనాలోచిత హింసా చర్యలకు ఒక పవిత్ర ఆదర్శాన్ని ఆపాదించే ప్రయత్నం. ఆ హింసావాదాన్ని రూపుమాపేందుకు ప్రతిగా మరలా మారణ హోమం. ఇది సమస్యకు పరిష్కారమా అంటే ఖచ్చితంగా కాదు. కానీ యావత్ ప్రపంచం ఆ వైపో లేక ఈ వైపో వెరసి మారణహోమం వైపే రెండు విభిన్న వాదాల పేర మహోగ్ర రూపం దాల్చి తమను తాము సమూలంగా నశింపజేసుకునే వైపుగా పయనం. దీనికి కారణం సమస్యను సమస్యగా, సంఘటనను సంఘటనగా, వ్యక్తిని వ్యక్తిగా, సంఘాన్ని సంఘంగా, దేశాన్ని దేశంగా, మతాన్ని మతంగా చూడలేకపోవడం. యావత్ ప్రపంచాన్ని ఈ రుగ్మతల నుండి క్రమంగా శాంతి సామరస్యాల వైపు నడిపించగల దివ్యశక్తి శ్రీ సాయిబాబా. ఆ తత్వం సాయి పదం. శ్రీ సాయి పై సమస్యకు పరిష్కారం అయితే సాయి పదం ఆ పరిష్కారానికి సాధనం. సాయి చరిత్రలో ఈ భావనకు సంకేతంగా నిలిచే ఒక చక్కని ఉదాహరణ చూడవచ్చు. పులిని ఉగ్రత్వానికి ప్రతీకగా సంకేతంగా చెబుతారు. ఒకసారి కొందరు జంతు ప్రదర్శకులు ఒక పులిని ఇనుప గొలుసులతో బంధించి ఒక బోనులో ఉంచి శ్రీ సాయి చెంతకు తీసుకువచ్చారు. అసలే అనారోగ్యంతో ఉన్న ఆ పులి చూపరులకు అత్యంత ఉగ్రంగా, భయానకంగా కనిపిస్తున్నది. ఆ పులిని బోనులో నుండి బయటకు వదలమన్నారు బాబా. ఆ పులిని తెచ్చిన వారు భయ ఆందోళనలతో సందిగ్ధంగానే ఆ పులిని బోన్లో నుండి బయటకు తెచ్చి మసీదు ముందు నిలబెట్టారు. ఆ పులి నేరుగా బాబా వైపు నడుస్తూ నెమ్మదిగా మసీదు మెట్లెక్కి సాయి చెంతకు వెళ్ళి ఆయన ముందు తలవాల్చి బాబానే చూస్తూ ప్రాణాలు విడిచింది.
అలా ఆ పులి యొక్క స్వాభావికమైన ఉగ్రత్వం శ్రీ సాయి దివ్యత్వంలో హరించుకుపోయింది. మత మౌఢ్యాన్ని నిరసిస్తూ ఛాందసవాదుల దృక్పథాన్ని బాబా మార్చిన సందర్భాలు సాయి చరిత్రలో కోకొల్లలు. ఒక ముస్లిం సాయి నివసించే మసీదులో హిందువులు జరిపే పూజలు చూసి బాబాతో మన మత ధర్మాలను మంటగలుపుతున్నావు అన్నాడు. సాయి ఉగ్ర రూపం దాల్చి, నీవు నిజమైన ముస్లింవేనా? నీకు నమాజ్ చేయటం తెలుసా? ఇస్లాం ధర్మాలు తెలుసా? ముస్లింలు మాత్రమే అల్లాచే సృష్టింపబడ్డారనే ఉన్నదా ఖురాన్లో? ఇస్లాం ధర్మాలు నాకు తెలుసు. భగవంతుని శక్తిని నిరూపించగలవాడే ముస్లిం అన్నారు. శ్రీ సాయి వాక్కు ఆ ముస్లింలో ప్రతీకార జ్వాలలను రేకెత్తించలేదు. సరిగదా? బాబాకు ప్రణమిల్లి మన్నించమన్నాడు. సాయి ప్రేమతో అతనిని తన వద్ద కొద్ది రోజులు ఉంచుకుని పంపారు. సాయి ఆ వ్యక్తిని వ్యక్తిగానే చూచారు. అతనిలోని మత మౌఢ్యాన్ని మాత్రమే రూపుమాపారు. ఆ వ్యక్తి పట్ల శ్రీ సాయి ప్రేమలో వేసమెత్తు తేడా లేదు. ఈ దృష్ట్యా అల్లా యొక్క అంటే భగవంతుని యొక్క ప్రేమ తత్వాన్ని, శక్తిని నిరూపించగలిగిన శ్రీ సాయి కన్నా నిజమైన ముస్లిం ఎవరు? ఒకనాడు శ్రీ దాసగను ఓ ప్రఖ్యాత దేవాలయాన్ని దర్శించాలని బాబా అనుమతి కోరితే, బాబా ఆయనతో వెళ్ళు, అక్కడ అల్లా తత్వం సగుణ రూపంతో దర్శనమిస్తుంది అంటూ ప్రసన్నంగా సెలవిచ్చారు. కరుడుగట్టిన మత మౌఢ్యాన్ని తన అణువణువున నింపుకున్న ఒక పఠాన్ శ్రీ సాయి హిందువులను ఆదరిస్తూ మసీదులో పూజలు చేయడాన్ని అనుమతిస్తూ ఇస్లాం సాంప్రదాయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, బాబాను తుదముట్టించడమే తన మత రక్షణకు మార్గమని నిర్ణయించుకొని ఒక రాత్రి వేళ సాయి వెనుక నుండి వెళ్ళి ఆయన తలపై మోదడానికి ఓ దుడ్డు కర్రపైకి ఎత్తాడు. ఆ క్షణంలోనే సాయి హఠాత్తుగా వెనుతిరిగి అతని వైపు తీక్షణంగా చూశారు. అంతే, ఆ ఛాందసుని కాళ్ళు చేతులు నిర్జీవమై కుప్పగూలిపోయాడు. మరలా సాయి ఆశీస్సులతోనే స్వస్థుడై తిరిగి వెళ్ళాడు. ఒక్క రక్తపు బొట్టైనా లేకుండా వ్యక్తిలో పరిణతి. శ్రీ సాయి తీక్షణత అతనిలోని ఛాందస భావాలపైననే. ఒకరోజు బడే బాబా ఒక హిందూ యువకుని ముస్లింగా మార్చి బాబా వద్దకు సగర్వంగా తీసుకొచ్చాడు. బాబా ఆ యువకుని చెంతకు పిలిచి, అబ్బను మార్చుకుంటావట్రా అంటూ ఒక్క చెంపదెబ్బ కొట్టారు. అది మతమౌఢ్యంపై బాబా కొట్టిన చెంపదెబ్బ. ఒక మతాతీత ప్రేమైక సమాజాన్ని స్థాపించడానికే శ్రీ సాయి ఆవిర్భవించారు. నేడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలన్నింటినీ బాపే మార్గాన్ని మన ముందుంచారు. ఎంతగా మనం ద్వేషాన్ని నుండి మౌఢ్యాన్ని నుండి దూరం అవుతామో అంతగా ఆ మార్గంలో పయనించగలుగుతాము. అందుకే శ్రీ సాయిబాబా అవతార కార్యంలో ప్రధాన అంశమైన ఈ సర్వమత సమరస భావాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించనిదే ఎప్పటికీ మనం సాయి భక్తులమవలేము. సాయి తమ మతం కబీరు మతమని, కులం దైవమని చెప్పారు. అలాగే శ్రీ సాయి భక్తులందరూ తమ మతం సర్వమత సారమైన సాయి మతమని, కులం సాయి కులమని సగర్వంగా నిర్ద్వంద్వంగా చెప్పుకొనగలగాలి. సాయి మందిరాలను కులమత భేదాలకు అతీతంగా నిర్వహించగలగాలి. అప్పుడే శ్రీ సాయి తమ భౌతిక జీవిత పర్యంతం ఆచరించి ఆవిష్కరించిన ఉన్నత ఆదర్శాన్ని కొంతవరకైనా అనుసరించగలిగి శ్రీ సాయి కృపకు పాత్రుడు కాగలం అంటారు శ్రీ బాబూజీ. నేను ప్రత్యక్షంగా దర్శించుకున్న శ్రీ సాయినాథ్ మహారాజ్ అహ్మద్ నగర్ నివాసి అయిన శ్రీ అనంత జయదేవ్ చిత్తాంబర్ చిన్నతనంలోనే శ్రీ సాయిని ప్రత్యక్షంగా దర్శించుకున్న భాగ్యశాలి. వీరి తండ్రి గారైన శ్రీ జయదేవ్ చిత్తాంబర్ షిరిడీలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా 1912 సంవత్సరం నుండి
1927 సంవత్సరం వరకు పనిచేశారు. ఈ విద్యాశాలలోనే అంతకు పూర్వం మాధవరావు దేశపాండే శ్యామ అధ్యాపకునిగా పనిచేశారు. అందువలన శ్రీ అనంత చీతాంబర్ గారి బాల్యం అంతా సాయి సమక్షంలోనే గడిచింది. ఆ సమర్థ సద్గురుని ప్రత్యక్ష సన్నిధి ప్రభావం పసి మనసులను కూడా ఎంతగా ప్రభావితం చేస్తుందో శ్రీ అనంత్ గారు అందించిన మధుర స్మృతుల ద్వారా తెలుసుకోవచ్చు. 1975 సంవత్సరంలో సాయిలీలా మాసిక్ మరాఠీలో తన స్మృతులను ఉటంకిస్తూ శ్రీ అనంత్ గారు రాసిన వ్యాసాన్ని యథాతథంగా అనువదించి సాయి పదం పాఠకులకు సవినయంగా సమర్పిస్తున్నాము. నాకు 15 నెలల వయసున్నప్పుడు, అంటే 1912 సంవత్సరంలో మా తండ్రి గారికి షిరిడీకి బదిలీ అయింది. అప్పటి నుండి 1927 వరకు షిరిడీలోని ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్గా సుమారు 14 సంవత్సరాలు మా తండ్రి గారు పనిచేశారు. ఆ పాఠశాల మారుతి మందిరానికి సమీపంలో ఉండేది. నా బాల్యం అంతా షిరిడీలోనే గడిచిపోయింది. శ్రీ సాయిబాబా 1918లో దేహత్యాగం చేసే నాటికి నా వయసు 8 సంవత్సరాలు. అంటే పూర్తిగా ఊహ తెలియని బాల్య దశ కాదు. నాకు 7-8 సంవత్సరాల వయసున్నప్పుడు నేను శ్రీ సాయినాథ్ మహారాజ్తో గడిపిన క్షణాలు పూర్తిగా ఈరోజు కూడా గుర్తున్నాయి. ప్రతిరోజు నియమంగా ద్వారకామాయికి వెళ్ళి ఆయన పాదాల మీద నా శిరస్సు ఉంచి నమస్కరించుకోవడం, అక్కడ జరిగే ఆరతులలో పాలు పంచుకొని ఆరతి పాటలు పాడడం నాకు అలవాటుగా ఉండేది. బాబా గ్రామంలో భిక్ష చేయడం, భక్తులకు దర్శనం ఇవ్వడం, లెండికి వెళ్ళి తిరిగి రావడం లాంటి ఎన్నో సంఘటనలకు నేను ప్రత్యక్ష సాక్షిని. ఆయన తమ సన్నిహిత భక్తులతో కలిసి ద్వారకామాయిలో కూర్చోవడం, చిలుము త్రాగడం మొదలైన దృశ్యాలు ఇప్పటికీ నా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. శ్రీ దాసగణ మహారాజ్ ఆధ్వర్యంలో బాబా ప్రత్యక్ష సన్నిధిలో శ్రీ తుకారాం బువా అజ్గావ్కర్ చేసిన కీర్తన వినడం ఈ రోజుకు నాకు జ్ఞాపకం ఉంది. అప్పుడు శ్రీ బువా గారి వయసు 7-8 సంవత్సరాలు ఉండవచ్చు. శ్రీ తుకారాం బువా గారి మనవడు శ్రీ ధర్మాధికారి ప్రస్తుతం షిరిడి సాయిబాబా సంస్థానంలో పూజారిగా పనిచేస్తున్నారు. శ్రీ సాయినాథ్ మహారాజ్తో సన్నిహితంగా మెలిగిన భక్తులను నేను నా బాల్యంలోనే చూచాను. శ్రీతులు కాకాసాహెబ్ దీక్షిత్, జోగ్, మాధవరావు దేశపాండే, తాత్యాగోదే పాటిల్, గోపాలరావు బూటి, అబ్దుల్ బాబా, దాబోల్కర్, పురందరే, దాసగణ మహారాజ్ లాంటి భక్తులను సన్నిహితంగా దర్శించుకునే మహాభాగ్యం నాకు దొరికింది. ఈ మహాభక్తులందరూ శ్రీ సాయితో కలిసి ద్వారకామాయిలో కూర్చోవడం, చావడిలో సేజారతిలో పాల్గొనడం మొదలైన దృశ్యాలను ఇప్పుడు కూడా నా మనఃచక్షువులు దర్శనం చేసుకుని నన్ను కృతార్థుని చేస్తున్నాయి. ఇది ఎలా లభ్యమైంది? అనేక జన్మల సుకృత ఫలితంగా శ్రీ సాయి నాకు ఈ భాగ్యాన్ని ప్రసాదించారేమో. నేను 8 ఏళ్ల వయసున్న బాలుడిని. కానీ నేను చేసుకున్న బాబా ప్రత్యక్ష దర్శనం ఫలితంగా బాబా ఇచ్చిన ఆశీర్వాదం నా మనస్సులో ముద్రించుకుపోయినందువలన నేను ఎప్పటికీ పై సంఘటనలను మరువలేను. అవి చిరస్మరణీయమై కావడం కోసమేనేమో బాబా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునే మహద్భాగ్యం బాబా నాకు ప్రసాదించి ఎప్పటికీ ఆరని మధుర స్మృతుల జ్యోతిని నా హృదయంలో వెలిగించారు. అది కేవలం శ్రీ సాయి కృప. షిరిడిలో అవతరించి అక్కడి నుండి జగదోద్ధారణ గావిస్తూ భక్తుల కోరికలు నెరవేరుస్తూ వారి దుఃఖాలను హరించి వారి మనసులకు శాంతి ప్రసాదించారు శ్రీ సాయిబాబా. ఇప్పటికీ సమాధి రూపంలో ఎందరో భక్తుల అనుభవాల సాక్షిగా షిరిడిలో నిత్య సత్యులై ఉన్నారు. సర్వ హృదయాంతరస్థుడైన బాబా ప్రతి భక్తునిపై అనుగ్రహాన్ని ప్రసరింపజేసి అద్భుత అనుభవాలను ప్రసాదిస్తున్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆయన దేహత్యాగం చేసి ఇప్పటికి 57 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఆయన సమాధి రూపంలో షిరిడీలోనే ఉన్నారన్నది నిత్య సత్యం. ఆయన కాలానికి అతీతుడు. మనల్ని వదిలి ఆయన ఎక్కడికి వెళ్ళగలరు? ఆయన భక్తులు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆయనను స్మరించినంతనే వారితోనే బాబా ఉన్నారన్న విషయం అవగతమవుతుంది. వారి రక్షణకు ఆయన పరుగెత్తుకుంటూ వస్తారు. ఆయనపై మనకు గల భక్తి ప్రేమలకు ప్రతిఫలం వెనువెంటనే లభిస్తుంది. మా తల్లిగారు ప్రతిరోజు బాబా దర్శనం చేసుకునేవారు. ప్రతిసారి బాబా చరణాలపై పసుపు కుంకుమలను అద్ది ఆమె నమస్కారం చేసుకునేవారు. ఒకసారి బాబాను, పసుపు కుంకుమలను మీ పాదాలకు పూస్తే మీకు ఇష్టమేనా అని ఆవిడ అడిగింది. భక్తితో మీరు ఏం చేసినా నాకు ఇష్టమే అని బాబా సమాధానం ఇచ్చారు. బాబా అప్పుడప్పుడు మా తల్లిగారిని దక్షిణ అడిగేవారు. అప్పుడు ఆమె మా తండ్రి గారి వద్ద నుండి 4 అణాలు తీసుకుని బాబాకు దక్షిణ సమర్పించేవారు. మా తల్లిగారు బాబాకు చేసుకున్న సేవా ఫలితంగా ఆమె అవసాన దశలో ఆమె చిత్తం స్థిరమై రామనామాన్ని జపిస్తూ ప్రాణం విడిచారు. మా తండ్రి గారికి కూడా బాబాపై అపారమైన భక్తి శ్రద్ధలుండేవి. ఆయన బాబాను సాక్షాత్తు పరమేశ్వరునిగా భావించేవారు. ఒకరోజు ఉదయం ఆరతి అనంతరం బాబా చావడి నుండి మసీదుకు బయలుదేరుతూ తమ ప్రక్కనే ఉన్న మా తండ్రి గారి తల మీద సటకాతో అంటే చేతికర్రతో కొట్టారు. మా తండ్రి గారి తల మీద చిన్న గాయం అయింది. కానీ ఆయన దాన్ని బాబా ప్రసాదంగా స్వీకరించారు. బాబా ఊదిని ఆ గాయంపై పోయడంతో ఆ గాయం మానిపోయింది. తరువాత 15 రోజులలోనే మా తండ్రి గారి జీతం నెలకు 15 రూపాయలు చొప్పున పెరిగింది. బాబా కోపాన్ని భక్తులు మహాప్రసాదంగా భావించేవారు. దాన్ని నేను స్వయంగా చూశాను. బాబా కోపం భక్తుల ఉద్ధరణకే అన్నమాట అక్షర సత్యం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి పథంలో మన నిత్య ప్రార్థన. ఇది భగవాన్ శ్రీ రమణ మహర్షి రచించిన అరుణాచల పదికానికి శ్రీ సాయిపరమైన స్వేచ్ఛానుసరణం. శ్రీ భగవాన్ దివ్యాంతరంగము నుండి స్వేచ్ఛగా ప్రవహించిన ఈ స్తోత్రము భక్తి జ్ఞాన వైరాగ్యాల త్రివేణీ సంగమం. మహర్షి ప్రోక్తమైన ఈ ప్రార్థన మహిమాన్వితమైన వేదవాక్యే. ఇది మామూలు ప్రార్థనల వంటిది కాదు. ఇందులోని భావాన్ని హృదయగతం చేసుకొని శ్రద్ధగా చదివితే దీని ప్రభావము అసాధారణంగానే ఉంటుంది. శ్రీ సాయి భక్తులకు శ్రీ సాయియే సకల దేవతా స్వరూపము, ఉపాసనా దైవము. సాయి భక్తులు ప్రతినిత్యం ఈ ప్రార్థనను భావస్ఫూర్తితో చదవడం వారి సాధనకెంతో దోహదం చేసి శ్రీ సాయినాథుని అనుగ్రహానికి పాత్రులను చేయగలదు. ఈ ప్రార్థనలో ప్రకటమైన మహోన్నత భావం సామాన్య భక్తునికి ఉంటుందా? అది లేకుండా అనుకరణలా అలా ప్రార్థన చేయడం ఎంతవరకు సముచితం అనే సందేహం కొంతమందికి కలుగవచ్చు. నిజమే. అయితే అట్టి ఉన్నత భావాలను మనకు చేతనైనంత ఆర్ద్రతలతో తిరిగి తిరిగి మననం చేసుకోవడం ద్వారా అట్టి భావము, సంస్కారము క్రమంగా మనలోనూ హృదయగతమై పై ప్రార్థన సార్థకం కాగలదు. శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ. ఓ సాయినాథ, ఏమి లాభం పొందుదామని సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ నాశనమైపోతున్న అసంఖ్యాక జీవుల్లో ఎందుకు ఎవరికీ కొరగాని ఈ దీనుణ్ణి గురిచూచి పట్టుకొని ఉద్ధరించి నీ పాదాల దగ్గర నిలుపుకొన్నావు. ఓ కరుణా సముద్రుడా, నీ పేరు ఎత్తటానికి కూడా అర్హత లేనివాణ్ణి. అవధిలేని నీ కరుణను స్మరించి సిగ్గుతో కృంగిపోతున్నాను. బాబా, నన్ను దీవించు. ఓ సాయినాథ, నీ ముఖమే ఎరుగని నన్ను ఒక్కసారిగా మింగివేయాలని తలచి నీ అనుగ్రహ పాశంతో నా కంఠాన్ని బిగించి బలవంతంగా నీ పాదాల వద్దకు ఈడ్చుకుని వచ్చావు. మరి ఇదేమిటి? నన్ను ఒక్కసారిగా మింగివేయకుండా కొంచెం కొంచెంగా తింటున్నావేమిటి? ఇట్లా సావు బ్రతుకుల మధ్య చిత్రహింస చేయడం నీకు న్యాయమేనా? నేను గత జన్మల్లో ఎంత చేశాను? ఆ ఘోరమైన దురంతాన్ని ఈ దుర్బలుడు ఎదిరించగలడా? ఓ సాయినాథ, ఒక్కటే నా ప్రార్థన. ఈ నా అహాన్ని, ఈక్షణాన్ని పూర్తిగా మింగివేయి. అప్పుడు నేను మృత్యువును అధిగమించి ఒక్కడినే చిరంజీవిగా వెలుగుతూ ఉంటాను. ఓ నా తండ్రి, నేను చిరకాలం నుండి కమలం దగ్గర కప్పలాగా నీ పాదాల దగ్గర ఉన్నాను. తుమ్మెద మాదిరి నీ జ్ఞానమధువును ఆస్వాదించే భాగ్యాన్ని నాకు కలుగచేయి. అట్లా అనుగ్రహించకపోయావా, నిన్నే వజ్రశిలగా చేసుకొని అంతమై శాశ్వతంగా నీ అపకీర్తి స్తంభంగా నిలుస్తాను. ఈ అపఖ్యాతి నుండి తప్పుకోవడానికైనా నన్ను అనుగ్రహించు సాయినాథ. నీ జ్ఞాన కాంతులు సకలాన్ని ప్రకాశింపచేస్తున్నాయి. గాలి కంటే సూక్ష్మమైన నీ అనుగ్రహం అంతటా వ్యాపించి ఉంది. ఓ సాయినాథ, నేను ఈ ప్రపంచంలో సగర్వంగా తలెత్తి తిరగకుండా నా బుద్ధిని అపహరించి ఎందుకు కొరగాని మొద్దును చేసి వదిలావు. పోనీ నీ జ్ఞానాన్నన్నా ఇచ్చావా అంటే అది లేదు. ఇట్లా రెంటికీ కాకుండా చేశావు. ఈ స్థితి భరించరానిది. ఎవరి వినోదానికై ఇట్లా చేస్తున్నా? నాకు ఈ ప్రపంచపు పిచ్చిని వదల్చి నీ పాదాలు పట్టుకునే పిచ్చిని అనుగ్రహించు. ఓ సాయినాథ, నీవు ప్రపంచ ఉన్మాదానికి విరుగుడైన తిరుగులేని ఆత్మరూపంతో ఉన్న దివ్యౌషధానివి. ఓ సర్వోత్కృష్టుడా, నీ పాదాలు పట్టుకుంటే సమస్త బంధాలు తెగిపోయి ముక్తులమవుతాం అనే జ్ఞానం లేని అసంఖ్యాకుల్లో నేను అగ్రేసరుణ్ణి.
నేను కర్తను అని అహంకరిస్తున్న ఈ అహాన్ని నీ అనుగ్రహ జ్వాలలతో బుద్ధి చేయి. నా భారాన్ని స్వీకరించు. సమస్తాన్ని ధరిస్తూ భరిస్తున్న ఓ విశ్వగర్భుడా, నీకు వేరే భారమెక్కడిది? నీ నుండి విడివడి ప్రపంచ భారాలను నెత్తిన పెట్టుకుని కృంగిపోతున్న నన్ను ఉద్ధరించు ఓ కృపాస్వామి పరాత్పరా బాబా. ఒక్క క్షణం ఆలస్యం లేకుండా నన్ను నీ పాదపద్మాల దగ్గరకు చేర్చుకో. అద్వితీయుడవైన ఓ పరిశుద్ధుడా, ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, అనంతమైన జీవకోటి, చరాచర సృష్టి నీవు తప్ప అన్యం కాదు. అయినప్పుడు నేను మాత్రం నీకంటే భిన్నంగా ఎట్లా ఉండగలను? సకల జీవుల హృదయాలలో నీవు ఒక్కడివై నిండి వెలుగుతున్నావు. హృదయం నుండి నేను అని తలెత్తుతున్న వీడు ఎవడు? నీ కరుణతో వీడి నెత్తి మీద నీ పాదాన్ని ఉంచి మూలంలోనికి, అంటే నీలోనికి త్రొక్కి వేసి పూర్ణంగా నీలో కలిపి వేసుకో ఓ సాయినాథ. ఓ నా తండ్రి, దొంగ మాదిరి నన్ను బలవంతంగా నీ భక్తి పాశంతో కట్టివేసి ఎంతో కాలం నుండి నీ పాదాల దగ్గర నిలబెట్టావు. మరి నీ అనుగ్రహంతో నన్ను శిక్షించవేమిటి? ఎందుకు నన్ను తీసుకుని వచ్చినట్లు? నీ తత్వం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నీ విరహాగ్ని నన్ను దహించి వేస్తోంది. విలవిల్లాడిపోతున్నాను. ఈ నా అవస్థ చూచి అందరూ నీ ఒక వట్టి రాతి బొమ్మ అంటున్నారు. నేనెటూ చెప్పలేక మూగపోతున్నాను. తల వాలిపోతోంది. ఇట్లా నేను వలలో పడ్డ జింకలా నాశనం కావలసిందేనా? ఓ నా తండ్రి, నన్ను నీలో కలుపుకో. నేను ఇది కావాలి అది కావాలి అని అడగదలచలేదు బావా. పోని నీ ఇచ్చే నెరవేరుగాక. నిన్ను తెలుసుకోవడానికి నేనెంతటి వాణ్ణి? నేనెవడను? నిన్ను తెలుసుకోగానే నేను పోయి నీవే నేనుగా అనుభూతమవుతున్నావు. సాధు రూపంలో ఉన్నవో ప్రేమస్వరూపుడా, ఎవరికీ ఎందుకు కొరగాని నన్ను అకారణ ప్రేమతో నీవాణ్ణిగా చేసుకున్నావు. ఇప్పుడు నీవు నిజస్వరూపంతో ప్రత్యక్షమై నన్ను నీలో కలుపుకోకపోతే నేను నిలవగలనా? నీ విరహాగ్ని, ఈ లోకపు చీకటి, దుఃఖము నన్ను కాల్చుక తింటున్నాయి. నేను ఇట్లా అంతం కావలసిందేనా? సూర్యదర్శనం లేకుండా పద్మం వికసిస్తుందా? ఓ సూర్యుడా, నీ అనుగ్రహపు వెలుగును కృమ్మరించి ఈ దీనుణ్ణి ఉద్ధరించు. ఓ ప్రేమస్వరూప సాయినాథ, నీవెవరో కూడా ఎరుగని నన్ను కరుణతో వశపరుచుకొని ప్రేమలేని నా హృదయంలో నీ ప్రేమను రగిల్చి ఇప్పుడు వదిలివేశావు. నీవు నన్ను ప్రేమతో నింపి అక్కున చేర్చుకోవేమిటి? విరహాగ్ని నన్ను దహించి వేస్తోంది. మైనంలా కరిగిపోతున్నాను. ఇట్లా నీ బిడ్డ అంతం కావలసిందేనా? అటువంటప్పుడు నీ భక్తిని నాలో ఎందుకు మేల్కొల్పాలి? ఓ నా తండ్రి, నేను నీ కోసం అంతం కావడమే నీకు వినోదమైతే అట్లాగే కాని, అదే నాకు 10,000. ప్రేమ నుండి ఉద్భవిస్తున్న ఓ ఆనందమూర్తి, భక్తుల హృదయాలలో పొంగుతున్న ఓ అమృత ఝరి, శరణార్థుల స్వర్గధామమా, నీ సంకల్పమే నెరవేరుగాక. ఓ సమస్త జీవుల్లారా, నేనొక కొత్త దివ్య అయస్కాంతాన్ని కనుగొన్నాను. అదేమి అద్భుతమో! దీన్ని ఒక్కసారి స్మరించారా? ఇది మనలను ఒలగొని సకలేంద్రియ చలనాన్ని ఆపి తనకు అభిముఖంగా త్రిప్పి లోపలికి ఈడ్చి పక్వం చేసి మింగివేసి తన మాదిరి మరో అయస్కాంతంగా మార్చివేస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ జీవహంతకుడు ఎక్కడో లేడు, మన హృదయాలలోనే పొంచి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, సద్గురు సాయినాథుడే. నా మాదిరిగా ఎందరూ నిన్ను భగవంతుడు అని భావించి పూర్ణాహుతైపోయారు. ఓ జీవభార వాహకుల్లారా, బ్రతుకు మీద రోసి ఆత్మహత్యకై తెగిస్తున్న నిరాశా జీవుల్లారా, మరణించడానికి అసాధారణమైన మందు మన చెంతనే ఉంది. దీని శక్తి పరమాద్భుతం. దీనిని ఒక్కసారి స్మరిస్తే చాలు, మనలను చంపకుండానే చంపుతుంది. ఆ శక్తి మరేదో కాదు, సాక్షాత్తు శ్రీ సాయినాథుడే.
సాయి బాబా 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 సాయి
సాయి బాబా 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 సాయి బాబా
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
बाबा साई 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 बाबा. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनी शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबूजी की जय. या क्रमाच्या परिपाठी केवळ भक्तजनाच्या साठी खरी दुनी केळीची पाटी बाबा वाटीत होते ते. शास्त्री बुवा साचर घन झाले देखुनी बाबा चरण. ध्वज वंजरा कुशरेखा निरीक्षण करावे मन झाले. भक्त काका साहेब दीक्षित होते तेव्हा निकट स्थित. उचलोनी चार रंबा फळे देत बाबांच्या हातात ते धवा. कोणी बाबास बहु विनविले बाबा शस्त्रस्त्र शास्त्री मुळे. पातले चरणी पुण्य बळे प्रसाद फळे द्या की या. विनवा कोणी ना विनवा बाबाच्या आलिया विन जीवा. कोणा ते काही न देती ते केव्हा करीती तेव्हा काय ते. केळीन मुळे हात मागती तदर्थ पुढे हात पसरीती. बाबान तिकडे चित्त देती प्रसाद वाटती सकाळी का. मुळे बाबास करीती विनंती फळे नको हात द्या मागती. पाहू येते सामुद्रिक वदती बाबांना देती त्या हात. तरी मुळे पुढे सरकत सामुद्रिकार्थ हात लांबवित. बाबांना तिकडे डोंकून पाहत जणू नाहीत गावीचे त्या. पसरल्या मुळ्याच्या हाती बाबा ती चार केळी ठेविती. बसा म्हणती परीन देती मुळ्याच्या हाती निजास्त. आजन्म ईश्वरार्थ जिजुला कायम तयासी सामुद्रिकी कर्तव्य काय. आप्त सकळ काम साई राय सद्भक्त माय बाप जो. पाहुणी बाबांची निस्पृह स्थिती सामुद्रिकार्थ उदासीन वृत्ती. शास्त्री बुवा हस्तावरती नाद टाकीती बाबांचा. काही वेळ स्वस्थ बसले मंडळी समेत वाड्यात गेले. स्नान केले सवळेले आले आरंभू सरले अग्निहोत्र. इकडे नित्यक्रमानुसार बाबा निघाले लेंडीवर. म्हणती गेरू घ्या रे बरोबर भगवे अंबर परिधानू. सर्वास वाटला चमत्कार गेरूचे बाबा काय करणार. जो तो करू लागे विचार गेरू स्मरला आज का. बाबांची ऐशी सनिग्ध वाणी काय अर्थ जाणावा कोणी. परी आद्रे साठवल्या श्रवणी अर्थश्रेणी ओंगरीती. की ते संताचे बोल कधी जे नसणार फोल. अर्थ भरीत सदा सकोल करवेल मोल कवनाते. आधी विचार मग उच्चार हा तो नित्याचा व्यवहार. उच्चारा मागे आचार संत संचार आदरीती. या सर्व मान्य सिद्धांतानुसार संत वचन कधी न निसार. ध्यानी धरुणी पडता येता फार पडे वेळ उकलत्या. असो इकडे बाबा परतले निशाणी शिंग वाजू लागले. बापू साहेब जोगी वैले वेळी सुचले मुळ्याते. आरतीचा समय आला येता काही की मशी दिला. शास्त्री बुवाच्या सवळेपणाला प्रसंग वाटला अवघड तो. वदती मग प्रत्युत्तरी घेऊ दर्शन तिसऱ्या प्रहरी. लागले जोग मग त्या अवसरी करू तयारी आरतीची. इकडे बाबा परत येऊनी बैसले बोल जो निजासनी. तर सर्वच्या पूजा होऊनी आरती स्थानी थाटली. इतक्यात बाबा म्हणती आणा त्या नव्या बामणाकडून दक्षिणा.
बापूसाहेब बुटी दक्षिणा गेले दक्षिणा मागावया. नुकतेच मुळे करुणी स्नान सवळे वस्त्र करुणी परिधान. बसले होते घालुनी आसन स्वस्त मान करोनिया. निरोप परिस्ता त्या उसरी विषप दाटला मुळ्याच्या अंतरी. दक्षिणा किमर्थ म्या द्यावी तरी मी अग्निहोत्री निर्मळ. असतील बाबा मोठे संत परी मी काय त्याचा अंकित. मजपाशी का दक्षिणा मागत झाले दुचित म्हणतेने. साई सारिके दक्षिणा याचिती कोठ्याधीश निरोप आणती. मुळे जरी मनी शंकती दक्षिणा घेती समिळित. आणि संशय त्याचे मनी अरब्ध कर्मा पूर्ण ठाकुरी. जावे केवी मशिदी लागुनी नाही म्हणून म्हणवेना. संशयात्म नाही निश्चिती सदा दोलाय मानचित्ती. तया नाही नाती गती त्रिशुकस्थिती तयांची. तथापि मग केला विचार जावयाचा केला निर्धार. गेले साहेबा मंडपा भीतर राहिले दूर ते उभे. आपण सोळे मशीद ओळी जावे कैसे बाबा जवळी. लांब रावणी बुद्धांजली पुष्पांजली फेकिती. इतक्या ताईसा चमत्कार झाला त्याच्या दृष्टी समोर. बाबा दृश्य गादीवर घोलप गुरुवर दिसले ते. इत्रास नित्याचे साई समर्थ मुळ्याच्या डोळा घोलपनाथ. ते जरी पूर्वीच ब्रह्मीभूत आश्चर्यचकित बहुमुळे. गुरु जरी वास्तू समाधिस्थ तेही जे दृष्टी गोचर भासत. तेने मुळे अतिविस्मित तयाचे साशंकित मानसी. स्वप्न म्हणावे नाही निजला जागृती तो गुरु कैसा ठेला. संभ्रम केवता जीवी उठला बोल खुंटला क्षणभरी. आपुला आपण घेई चिमटा म्हणे नवे हा प्रकार खोटा. किमर्थ मना संशय फुकता सर्वा सकळा मी येथे. मुळे मूळचे घोलप भक्त बाबाविषयी जरी शंकित. परी झाले पुढे अंकित अंकलकित मानसे. सवे वर्णाग्रज ब्राह्मण वेद वेदांग शास्त्र संपन्न. मशिदीत घोलप दर्शन विस्मय पण झाले. मग वरती गेले चढून निजगुरुचे चरण वंदून. उभे राहिले कर जोडून वाचिसी मौन पडिले. भगवी वस्त्री भगवी छाती घोलप स्वामी देखुनी दृष्टी. दावणी पायी घातली मिठी उठा उठी मुळ्यांनी. तुटला उच्च वर्णी भीमान पडले डोळ्या माझी अंजना. भेटता निजगुरु निरंजन निधन संपन्न ते झाले. हरपली विकल्प वृत्ती जडली बाबावरी प्रीती. अधोन मिलित नेत्रपाती टकलावती साईपदी. अनंत जन्मीचे संकृत फळले दृष्टी पडली साईची पावले. चरण तीर्थी स्नान घडले दैव उघडले वाटले. आश्चर्य केले सकळे की हे काय घडले काय की. जावणी फुलांची फेकाफेकी पायी डोकी ठेविती का. इतर म्हणती बाबाची आरती मुळे घोलपनामे गरजती. उच्च स्वारे त्यांची चारती गाती रंगी रंगती सप्रेम. सोहळ्याची सांडली स्फिती स्पर्शाची विराली स्फूर्ती. साष्टांग दंडयमान होती डोळे मिटती आनंदे. उठल्यावरी डोळे उघडता घोलप स्वामीची अदृश्यता. त्यांच्या स्थानी साई समर्था दक्षिण मागता देखिले. पाहुणे बाबांची आनंद मृती आणि तयाची ती अतर्क शक्ती. तटस्थ झाली चित्तवृत्ती मुळे निश्चिती विसरले. ऐसे महाराजांचे कौतुक देखता हरली तान भूक. झाले निजगुरु दर्शन सुख परम हरिक मुळ्यांना. झाले मानसी समाधान घातले बाबासी लोटांगण. आनंदाश्रुज भरते येऊन मस्तकी चरण वंदिले. दक्षिणा काय होती ती दिदली पुनच्या डोई चरणी ठेवली. नैनी प्रेमाची आसवे आली तनु झाली रोमांचित. सद्गतीत कंठ झाला अष्टभाव मनी दाटला. म्हणती मनीचा संशय फिटला वरी भेटला निजगुरु. पाहुणे बाबांची अलोलिक लीला मुळे असं सर्वजण गैवरला. गेरूचा अर्थ विशद झाला अनुभव आला ते धवा. हेची महाराज हेची मुळे आश्चर्य कैसे याची वेळे. कोण जाणे महाराजांचे कळे अगाध लिहिले त्यांचे.
ऐसेचे कमामलदार धरुणी साई दर्शनी आदर सवे घेऊनी मित्र डॉक्टर निघाले शिर्डीस यावया. डॉक्टर ज्ञातीने ब्राह्मण रामोपासक आचारवान स्नान संध्या विताचरण नेम निर्बंधी आवड. साई बाबा मुसलमान आपले आराध्य जानकी जीवन आधी स्नेहाचे ठेविले सांगून नाही मी नमन करणार. मुसलमानाच्या पायी नमन करावया हे घेईना मन म्हणून शिर्डीस करावया गमन प्रथमपासून शंकित मी. पाया पडा कोणी आग्रह धरणार नाही ऐसा दुराग्रह करुणी घेऊ नका ग्रह करा निग्रह मनाचा. करावा माते नमस्कार बाबाई न कधी वदनार आशुषता हे मामलदार प्रकटला आदर गमनार्थी. ऐसा दृढ निश्चय करून मानुनी आपले मित्राचे वचन विकल्प अवघा दूर सारून निघाले दर्शन घेवया. परी आश्चर्याचे शिर्डीस आले दर्शनार्थ मशिदी गेले आरंभी त्यांनी लोटांगण घातले विस्मित झाले बहुस्नेही. चौथे पुस्ती तयाते कैसे विसरला कृत निश्चयाते आम्हा आधीच लोटांगण ते मुसलमानाते घातले कैसे. मग ते डॉक्टर कथिती नवल राम रूपम्या देखिले श्यामल ते मी तात्काळ वंदिले निर्मळ सुंदर कोमल साजिरे. ते चिपाहे आसन सित तेचे सर्वासवे बोलत म्हणता म्हणता क्षणार्धात दिसू लागत साई रूप. तेने डॉक्टर विस्मयपण म्हणावे तरी हे काय स्वप्न म्हणे हे कैसे मुसलमान योग संपन्न अवतारी. सोखा मेळा जातीचा मार रोहिदासा तो सांबार सज्जन कसाई हिंसा करणार जातीचा विचार काय यांच्या. केवळ जगाचे उपकारा चुकवाया जन्म मरणाचा फेरा त्यागुणी निर्गुणा निराकारा आले आकारा संत जगी. हा तो प्रत्यक्ष कल्पद्रुम क्षणात साई क्षणात राम माझा दंडिला भ्रम दंड प्रमाण करोनी. दुसऱ्या दिवशी घेतले वर्त कृपा न करिता साई नाथ पाऊल न ठेवणे मशिदीत बैसले उपचित शिर्डीत. ऐसे क्रमिले दिवस तीन पुढे उगवता चौथा दिन काय घडले वर्तमान दत्तोधान परिसाते. वास्तव्य जयचे खान देशात ऐसा एक अकस्मात स्नेही त्याचा पातला तेथ दर्शनार्थ साईच्या. 9 वर्षणी झाली भेटी परमानंद मैना पोटी डॉक्टरी गेले उठा उठी त्याच्या पाठी मशिदीत. जाताची घातला नमस्कार बाबा पुस्तिका डॉक्टर कोणी आला का बोलविणार आलास का उत्तर देई मज. ऐकुनी ऐसा वर्मी प्रश्न डॉक्टर गेले विरघळून झाले कृतनिश्चय स्मरण अनुताप खिन्न अंतरी. परी त्या दिवशी मध्यरात्री कृपा झाली तयावरी परमानंद स्थितीची माधुरी निद्रे माधुरी साखिली. पुढे डॉक्टर सोग्रामा परती तरी ती संपूर्ण स्वानंद स्थिती संपूर्ण 15 दिनांभोवती वाढली भक्ती साईपदी. ऐसे साईचे अनेक अनुभव सांगू येतील एक एक अभिनव वाढेल बहुत ग्रंथ गौरव विस्तार भयस्त आवरितो. आरंभीची मुळेची कथा परिसा विस्मय श्रोत्या चित्ता परी येथील तात्पर्यता तैसी बोधकता कैजे. जो जो जयाचा गुरु असावा त्याच्या स्थायी दृढ विश्वास बसावा अन्यत्र कोठेही तो नसावा मनी ठसावा गृहार्था. याहुनी अन्य काही हेतू दिसेनाया बाबांच्या लिले अंतू कोणी कसाही विचारवंतू असो परतू अर्थाची. कोणाची कीर्ती किती असो आपल्या गुरुची मुळी नसो परी स्वगुरु ठाईच विश्वास वसो हाची उपदेशू येथीला. पोथी पुराण धुंडू जाता हाची उपदेश भरला होता परी ऐसी खुणगाठ न पडता निष्ठा वडता वठेना. नसोनी आत्मनिश्चय वरिष्ठ मिरविती आपण आत्मनिष्ठ त्यांच्या जन्माचे अवघे कष्ट दिसती स्पष्ट ठाई ठाई. ईदस नास्ती परचना अजन्म सदैव विवंचना सोरे लाभे ना क्षणिक मना मुक्ताच्या वलंगणा करिता ती. असो पुढील अध्यायाची गोडी येऊनी आढळ चोकडी
केवळ साई दर्शन परवडी आनंद निरोडी भोगवी. भक्त भीमाजी पाटील ऐसा क्षयरोग तयाचा घालिला कैसा. भक्त चांदोरकरांचा भरवसा दृष्टा सरिसा पटविला. ऐसा केवळ दर्शन प्रताप आही काचे लावी माप. आमुष्कही देई उमप दर्शन निष्पाप करी जो. करी जय योगी असा दृष्टीपात नास्तिकासही पाप निर्मुक्त. आस्तिकाची तय काय मात पाप परिचित सहजेची. तत्वी जायची बुद्धी स्थिर झाला जया अपरोक्ष साक्षात्कार. जो होय त्याचे दृष्टी गोचर पाप दुस्तर तरला तो. ऐसी बाबांची कळा कळ बाबा तुम्हा लागी प्रेमळ. म्हणून जाणते नेते सकळ होणे निर्मळ श्रवण करा. जेथे भक्ती प्रेमाचा जिवाळा जेथे जीवासी बाबांचा लळा. तेथेच प्रकटे खरा कळवळा श्रवणाचा सोहळा तेथेच. हे मानमितो साई चरणा वज्र पंजर जे अन्य शरणा. पार नाही त्याच्या कवना भोबई हरणा शकत जे. स्वासी सत सज्जन पेरिते भक्त हे मांडपंत विरिते. श्री साई समर्थ चरित्रे श्री संत गोल पराम दर्शन द्वादशोध्याय संपूर्ण. श्री सद्गुरु साईनाथ परनमस्तु शुभवतु. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय.